హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న మినీ వరల్డ్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో టుడే బ్లాగ్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే రత్న మినీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. సో టుడే బ్లాగ్ ఏంటంటే అండి, మేమందరం కూడా మాది ఓల్ జాయింట్ ఫ్యామిలీ. మేము నలుగురం తోడికోడలము, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు, నెక్స్ట్ మా ముగ్గురు మామయ్య గారులు, ముగ్గురు అత్తయ్య గారులు అందరం కలిసి కూడా మేము పిల్లలు పెద్దలం అందరం కలిసి ఒక ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 17 to 18 మెంబర్స్ అందరం కలిసి మేము పెద్ద కాకాని టెంపుల్కి వెళ్తున్నాం అనమాట, శివాలయం టెంపుల్కి. మెయిన్ పర్పస్ మీద ఏంటి అనేది కూడా నేను మీతో వ్లాగ్లో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే మా శివనంద్ మావయ్య గారు వాళ్ళ హౌస్ అన్నమాట ఇది. మా తోడికోడలు దీపిక లోపలికి వెళ్ళింది. సో ఒక కార్ స్టార్ట్ అయిందనమాట. సుదీక్ష, పర్ణిక, అమ్ము, ధనిష్ బాబు అన్నమాట. సో వీళ్ళు ప్రెసెంట్ ఫస్ట్ ఒక కార్ అన్నమాట, పెద్ద కుండ పొంగలి పెడుతున్నాం అన్నమాట మేము. ఆల్మోస్ట్ ఒక 2.5 kgs పొంగల్ అన్నమాట. సో ఇక అందరం నేను రెడీ అయి వచ్చాను. ఇట్లా మా తోడికోడలు, నేను, పిల్లలం, మా పెద్ద మావయ్య గారు, శివనంద్ మావయ్య గారు, ఇందిరా అత్తయ్య, మంగమ్మ అత్తయ్య, మేము ఒక కారులో అందరం కారులో పట్టాం కాబట్టి. సో ఫస్ట్ ఒక కార్ అయితే స్టార్ట్ అయింది. కార్ స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ నుంచి కూడా మా అత్తగారు అన్నమాట, మా అత్తగారు పెద్ద అత్తగారు ఫస్ట్ కోడలు అన్నమాట, పెద్ద కోడలు. సో మా అత్తగారు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏదైనా ఊరు కానీ లేదా టెంపుల్కి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా సరే ఫస్ట్ మా అత్తగారు కొబ్బరికాయ కొడతారనమాట. సో అలాగా కొట్టిన తర్వాతే మేము స్టార్ట్ అవుతాం అనమాట. సో ఫస్ట్ మేమైతే 8 o'clock కల్లా అందరం, మాక్సిమం కొంచెం వెనక ముందు అందరిది ఒకే టైం అవ్వదు కాబట్టి, సో రెడీ అయిన వాళ్ళం రెడీ అయినట్టుగా నేను, మా తోటికోడలు దీపిక ఫస్ట్ పొంగల్ పెడదాము. ఇక కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పట్టింది, ఆల్మోస్ట్ 1.5 hour పట్టింది కాబట్టి మేము రెడీ అయిన వాళ్ళందరం వరకు ఒక కార్ స్టార్ట్ అయ్యిందనమాట. నెక్స్ట్ ఇంకో 2 కార్స్ లో కూడా వస్తున్నారనమాట. మా హస్బెండ్ వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళు, మా మరుదులు, ఇట్లాగా సంథింగ్ ఇట్లాగా అనమాట, అట్లాగా వస్తున్నారనమాట. సో ఫస్ట్ మేమైతే ఇలా స్టార్ట్ అయ్యాము. సో మా కజిన్ అన్నమాట, మా అత్తగారు వాళ్ళ తరపున వాళ్ళ ఆ అబ్బాయి అన్నమాట, శేఖర్ అని చెప్పి ఆ అబ్బాయి అన్నమాట. ఇలాగ కజిన్ అన్నమాట మాకు. సో డ్రైవింగ్ కి తను వచ్చాడనమాట. సో ఇక అందరం స్టార్ట్ అయిపోయామన్నమాట. అందుకు ఈ హడావుడంతా పొంగలి, ఇట్లాగా ఫుడ్ ఐటమ్స్ కానీ, వాటర్ బాటిల్స్, పిల్లల యాక్సెసరీస్ కావాల్సినవి అన్నీ కూడా, పసుపు కుంకాలు అన్ని పొంగల్ పెట్టాలంటే ఇవన్నీ మెయిన్ థింగ్స్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా సర్దేసేసుకున్నాం, బ్యాగ్ డిక్కీలో వేసేసుకున్నాం అన్నమాట. సో ఇక సుదీక్షకి ఏమన్నా ఎగ్జామ్స్ టైం కదా, తను కొంచెం ఒక 1 hour అయినా జర్నీ పట్టిద్ది కాబట్టి, సో ఇక తనని కార్లో కొంచెం చదివిద్దామని చెప్పి బుక్స్ కూడా తెచ్చుకుంది. కానీ తెచ్చుకున్నా ఏ ప్రయోజనం లేకుండా పోయిందనమాట. సో మేమైతే స్టార్ట్ అయ్యి వచ్చేసామన్నమాట. ఇక వచ్చేసాం. ఇక పొంగల్ అయి పెట్టడానికి ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. పొంగల్ కుండి చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద పొంగల్ కుండ అనమాట. ఆనవాయితీగా వస్తుంది ఎప్పుడు కూడా. ఆ ఏంటంటే మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారు అన్నమాట, ఆమె ఉన్న టైంలో ఏంటంటే ఫస్ట్ ఏదైనా సరే పెద్ద కాకాని గుడిలోనే అన్నమాట. మా పిల్లల అన్నప్రసన్న కానీ, ఆ ఇట్లాగా ఏమన్నా పుట్టు వెంట్రుకలు తీయటం కానీ, సో అట్లాంటి ప్రాసెస్లు అన్నీ కూడా ఫస్ట్ పెద్ద కాకానిలో టెంపుల్లో జరిగిన తర్వాతే వేరే చోట ఎక్కడైనా సరే మేము జరుపుకుంటాము. అట్లాగా ఆనవాయితీగా మాకు ఇలవేల్పు గాడ్ శివుడు అనమాట. సో పెద్ద కాకాని టెంపుల్ ఏమిటండి మెయిన్గా ఏదైనా సరే, దాని తర్వాతే ఏదైనా సరే. సో అట్లాగా ఆనవాయితీగా కంటిన్యూ మా మా హస్బెండ్ వాళ్ళ నాయనమ్మ గారు, అంటే మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారు అనమాట. ఆవిడ దగ్గర నుంచి ప్రాసెస్ వాళ్ళ కోడలు గారు, అంటే మా అత్తయ్య గారు, ముగ్గురు అత్తయ్య వాళ్ళు, నెక్స్ట్ మేము కోడలుగా వచ్చిన తర్వాత మా తోడి కోడలు, నలుగురం కూడా మేము ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం అనమాట. సో మెయిన్ రీజన్ అది. ఫస్ట్ మా ఇలవేల్పు శివయ్య అనమాట, లార్డ్ శివయ్య. సో ఈ టెంపుల్ తర్వాత అనమాట. సో ఈ ఈ పొంగలి మెయిన్ పర్పస్ ఏంటంటే, ఇంత పెద్ద పొంగలి పెట్టడానికి కారణం మా మామయ్య గారు వాళ్ళ అమ్మగారు అనమాట. ఆమె ఉన్నప్పుడు ఆ
కాలం చేసేసారు. ఆమె బ్రతికున్న టైంలో ఏంటంటే ఇట్లాగా మా మామయ్య గారి కోసం ఇట్లాగా ఎవ్రీ ఇయర్ ఈ మాసంలో అన్నమాట, మార్చి నెల ఆ టైంలో కొంచెం ఇట్లాగా పెద్ద పొంగలి, ఇంత పొంగలి పెడతామని చెప్పి మొక్కుకున్నారనమాట. సో అప్పటి నుంచి మా మామయ్య గారి కోసం ఈ పొంగలి పెట్టడం ఆనవాయితీగా వచ్చింది. ఇదే కాదండి, కార్తీక మాసంలో ఒక పొంగలి అట్లాగా ఆ సీజన్స్ టైంలో ఒక 3-4 టైమ్స్ అన్నమాట పెద్ద కాకాని గుడికే వెళ్ళి మేము పొంగలి, చిన్న పొంగలని, కొంచెం పెద్ద పొంగలి అని చెప్పి అట్లా పెడుతుంటాం. ఇది మటుకు మా మామయ్య గారి కోసం వాళ్ళ అమ్మగారు మొక్కుకున్న మొక్కు అన్నమాట. సో ఆ పర్పస్ మీద ఇట్లాగే ఎవ్రీ ఇయర్ ఈ టైంలో, ఈ మాసంలో వచ్చి పొంగల్ పెడుతుంటాం అన్నమాట. ఇంత పెద్ద పొంగలి పెడతాము, అది రీజన్. సో ఇక పొంగల్ కుండ అయితే క్లీన్ చేసేసుకొని బియ్యం కూడా తీసుకొచ్చామన్నమాట. తెచ్చుకున్నటువంటి బియ్యాన్ని ఒక 2 టైమ్స్ క్లీన్ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకొని ఈ పొంగల్ కుండకి పసుపు కుంకుమ రాసుకొని బొట్లు పెట్టుకొని తెచ్చినటువంటి పాల ప్యాకెట్లు అన్నీ కూడా పోసుకున్నాం అనమాట. ఆల్మోస్ట్ ఒక సిక్స్ మిల్క్ ప్యాకెట్స్ దాకా పట్టాయి అన్నమాట. అవన్నీ కూడా పోసేసుకొని లోపలికి తీసుకువెళ్తాము. అప్పుడు లోపల ఏంటంటే వెయిట్ చెక్ చేపిస్తారనమాట. వెయిట్ చెక్ చేపించి దాని పర్పస్ మీద మనీ తీసుకుంటారు. ఒక ఒక 500 గ్రామ్స్ అయితే ఇట్లాగా, 1 కేజీ అయితే ఇట్లాగా, 2 కేజీస్ అయితే ఇట్లాగా వెయిట్ ని బట్టి కాస్ట్ అన్నమాట. సో బయటే పసుపు కుంకుమ రాసుకొని పాలు పోసేసుకొని వెయిట్ చెక్ చేపించి లోపలికి తీసుకొచ్చామన్నమాట. ఇక స్టార్ట్ చేస్తున్నాము. పొంగల్ పెట్టే ముందు ఇలాగ పసుపు కుంకుమ స్టవ్ దగ్గర కొంచెం వేసుకొని చక్కగా మంచిగా అంతా మంచిగా బాగుండాలి, అందరం బాగుండాలి, పొంగలి మంచిగా రావాలి, అందరం కూడా బాగుండాలి, ఏ అడ్డంకులు ఉండకూడదు అని చెప్పి దండం పెట్టుకొని నేను మా తోడికోడళ్ళ వాళ్ళము ఇలా పొంగలి స్టార్ట్ చేసామన్నమాట. సో పొంగలైతే మంచిగా పాలు మంచిగా పొంగాయండి. చాలా బాగా మంచిగా పొంగాయి. పొంగొచ్చింది. సో నెక్స్ట్ ఇంకా రైస్ వేసేసామన్నమాట 3 సార్లు తిప్పి. సో ఇక పొంగలి అయ్యేదాకా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒక ఆల్మోస్ట్ ఒక 35-40 మినిట్స్ పట్టిద్ది. ఈలోపు పిల్లలు ఏం చేస్తున్నారా అని చెప్పి కార్ దగ్గరకు వచ్చాను. మామయ్య గారు అత్తయ్య వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర పిల్లల్ని వదిలిపెట్టి వచ్చామన్నమాట. అసలు ఎండ ఎట్లాగుందంటే అట్లా స్టార్ట్ అయిపోయిందన్నమాట. ఇక ఏసీ ఆన్ చేసి కార్లో కూర్చొని ఉన్నారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పన్నికైతే ఏం చేయలేదు. సుదీక్ష అన్ని కంప్లీట్ చేసుకుంది. బాదము, రాగి జావా ఇట్లా అన్ని కంప్లీట్ చేసుకుంది. పన్నికి ఏం తినలేదు. సరే అని చెప్పి తనకి ఇలాగ రాగి జావా తీసుకొచ్చి ఈ గ్యాప్ లో పెడుతున్నాను అనమాట. ఈ లోపు మా కజిన్ వెళ్ళి చూశారు కదా ఇందాక, దండేసుకొని తీసుకొస్తున్నాను అనమాట. లేస్ అన్నమాట. పిల్లలు బాగా పేచి పెడుతుంటే సరే అని చెప్పి ప్యాకెట్స్ తీసుకొచ్చాడు. తలా ఒక ప్యాకెట్. అమ్ము, గీతాంచి, జాశ్రిత, అమ్ము, సుదీక్ష, పన్నిక, ధనీష్ అయితే మా కార్లో ఉన్నారు. జాశ్రితని మేము తీసుకొచ్చేసామన్నమాట. వాళ్ళ అమ్మ నాన్న వస్తున్నారు వెనక, ఇంకా రెడీ అవ్వలేదని. సో పిల్ల బ్యాచ్ అండి, మామూలుగా లేదు గొడవ. కానీ ఎట్లాగున్నా సరే పిల్లలు ఉంటే మనం ఎంత కష్టం పడ్డా సరే వాళ్ళని చూస్తే చాలు సాటిస్ఫై అయిపోతాం అన్నమాట. పిల్లలు ఉండాలి మెయిన్ అసలుకి. సో ఇక కాసేపు వాళ్ళ గొడవ అల్లరిగా అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్, మా మరుదులు, కావ్యశ్రీ ఇట్లాగా అందరూ కూడా వచ్చేసాం. అందరం అటెంప్ట్ అయిపోయాం అన్నమాట. మొత్తం పొంగల్ అయిపోయింది. అందరం రెడీ అయ్యాం ఇక లోపలికి వెళ్ళడానికి. సో ఇప్పుడేంటంటే పొంగలి ప్రాసెస్ అయిపోయింది కాబట్టి కొబ్బరికాయలు అన్నమాట. అందరం ఎంతమంది ఉన్నామో అందరికి తలా ఒక కొబ్బరికాయలు అన్నమాట తీసేసుకొని, కొబ్బరికాయలు చక్కగా కొనేసి తీసుకొచ్చారు. అందరం పిల్లలతో సహా చూస్తున్నారా, తలా ఒక కొబ్బరికాయ తీసుకొని, పొంగల్ కుండ ఉంది కదా అది ఎక్కువ వెయిట్ ఉండేది కాబట్టి మనం ఒక్కళ్ళమే మోయలేము. సో ఇట్లాగా మేము ఒక పెద్ద క్యారియర్ బ్యాగ్ లో పెట్టుకొని దాంట్లో క్లాత్ అది వేసుకొని చక్కగా కాలకోకుండా కూడా మంచిగా మేము ఆ పొంగల్ కుండ అలాగా పట్టుకొని అటొక్కళ్ళం ఇటొక్కళ్ళం పట్టుకొని భార్యాభర్తలం మేము ఉన్న జంటలం అందరం ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కళ్ళం పట్టుకొని తిరుగుతాం అన్నమాట. ఫస్ట్ నేను మా హస్బెండ్ పట్టుకొని తిరుగుతున్నాం. మా తోడుకోడలు దీపిక, సుదీక్ష, ధనీష్ బాబు, వెనక గీతాంచి, ఆ బ్యాక్ సైడ్ మేము ఉన్నాం, అమ్ము, మా మరిది. ఇట్లాగ అందరం కూడా చక్కగా ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కళ్ళం పొంగల్ కుండ పట్టుకొని తిరుగుతున్నాం అన్నమాట. మా మామయ్య గారు వాళ్ళు ఒక రౌండ్ అట్లాగా వేసి కూర్చున్నారు ఇక. సో ఈ టెంపుల్ కి వస్తే మటుకు మాకు కూడా ఎట్లాంటి ఫీలింగ్ అంటే అదొక తెలియని ఒక హ్యాపీ ఫీలింగ్ అండి. ఏ టెంపుల్ కి వెళ్ళినా కూడా అంటే వేరేగా అని కాదు,
మా మామయ్య గారు వాళ్ళు ఫస్ట్ నుంచి ఆనవాయితీగా రావటం, మాకు కూడా ఏంటంటే మేము మ్యారేజ్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మా తోడికోడలు దీపిక, కావ్యశ్రీ, ఉమా గాని మా అందరికి కూడా అందరం కలిసి పెద్ద కాకాని టెంపుల్ అంటే ఒక్కళ్ళం కూడా మిస్ అవ్వం అనమాట. అలాగే ఏదో ఒకటి ఇంట్లో అన్ని కూడా ఎట్లా కొట్ట అడ్జస్ట్ చేసుకుని పనులు కానీ అన్ని మేము కలిసి ఈ పొంగల్ అనే కాదు, చెప్పా కదా 3-4 పొంగల్ పెట్టుకుంటామని, అవన్నీ కూడా అందరం కలిసి చేసుకుంటాం అన్నమాట. పెద్ద కాకాని పొంగలి అంటే అందరం రావాల్సిందే, ఉండాల్సిందే, అందరం అడ్జస్ట్ అయ్యి వస్తాం అన్నమాట. పిల్లలు కూడా మాతో పాటు ఉండాలని చెప్పి మేము సండే పూట ప్రోగ్రామ్ పెట్టుకుంటాం అన్నమాట. సండే అయితే స్కూల్స్ ఉండు, ఇప్పుడు మంచిగా ఎగ్జామ్స్, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్న టైం అన్నమాట. సో పిల్లలు కూడా ఉండాలని చెప్పి పెట్టుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి లైన్ అన్నమాట, ఇక్కడ ఒక 2-3 లైన్స్ లాగా సెట్ చేశారు. అంతకు ముందు లైన్స్ ఏం లేవు, ఈ మధ్య పెట్టారన్నమాట పెద్ద కాకాని టెంపుల్, శివాలయం టెంపుల్లో. అక్కడ ఏంటంటే నాగేంద్ర స్వామి ఉంటారు కదా, ఆ నాగేంద్ర స్వామి దగ్గర మా హస్బెండ్ కంపల్సరీగా కొబ్బరికాయ కొడతారు. మా హస్బెండ్ ఇంకా ఇద్దరు ముగ్గురు అందరూ మాలో, మా బ్యాచ్ లో ఉన్నోళ్ళందరూ కూడా కొబ్బరికాయ కొడతారన్నమాట. సో అందుకని ఆ లైన్ లో ఆగామన్నమాట. ఈలోపు పిల్లలండి, ఇక పిల్లలు గొడవ చేస్తా ఉంటారు కదా, ఓ పక్కకి వెళ్ళి కూర్చోమంటే చక్కగా అక్కడ కూర్చొని గీతాంచి, అమ్ము, పర్ణిక ఆడుకుంటా ఉన్నారు. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత పొంగల్ అన్నమాట, చేసుకున్నటువంటి పొంగలి ఫస్ట్ ఇక్కడ పెడతామన్నమాట. సో అందుకని అందరం ఆగాం ఇక్కడ, కొంచెం టైం పట్టింది. అందరం కూడా తల ఒక జంట కొంచెం కొంచెం పొంగలి నాగేంద్ర స్వామికి ప్రసాదం సమర్పించి, అప్పుడు మళ్ళీ ఇది థర్డ్ రౌండ్ అన్నమాట. థర్డ్ రౌండ్ లో అందరి దేవుళ్ళ దగ్గర కొంచెం కొంచెం పెట్టి, ఇంకప్పుడు తర్వాత నందీశ్వర స్వామి ఉంటారు కదా, నందీశ్వర స్వామి దగ్గర కూడా ఇప్పుడు కొబ్బరికాయలు కానీ పూలు అవేం వేయనిట్లేదు, చుట్టూ ఫెన్సింగ్ లో పెట్టేసేసారనమాట అడ్డుగా. సో చూస్తున్నారు కదా, ఇట్లాగా అందరం, మా మరిది వాళ్ళు, మా హస్బెండ్, దీపిక, కావ్యశ్రీ, ఉమా, నేను, పిల్లలం అందరం కూడా తల ఒక కొబ్బరికాయ కొట్టి చక్కగా పసుపు కుంకాలు వేసి మంచిగా ప్రసాదం సమర్పించుకుని నాగేంద్ర స్వామి వారికి మంచిగా దండం పెట్టుకొని పిల్లలం పెద్దలం అందరం కూడా తర్వాత అప్పుడు లోపల స్వామివారి దర్శనానికి అయితే వెళ్తాము. ఇలా ఏం పర్లేదు, ఆడుకుంటుంటారు మీరు మంచిగా. సో నాగేంద్ర స్వామి వారి దగ్గర అయితే అందరం పొంగల్ పెట్టేసాం, కొబ్బరికాయలు కొట్టేసి దండం పెట్టుకున్నారు కొంతమంది. సో ఇంకా కొంతమంది బ్యాచ్ ఉన్నారనమాట, నేను పిల్లలం ఉన్నాము.
సో మేమందరం కూడా ఏంటంటే ఇక్కడ లోపల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లే ముందు చిన్న శివలింగం ఉంటది. అక్కడ కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేస్తారనమాట శివలింగానికి. సో నేను పిల్లలం అక్కడ కొబ్బరికాయ సమర్పించుకున్నాం అన్నమాట స్వామివారికి. నెక్స్ట్ మా ధనిష్ బాబు చూసారా, పన్నిక ఒకటి, ధనిష్ బాబు ఒకళ్ళు ఒక్కసారి మీదకి ఎక్కారంటే పైకి ఎక్కి నెత్తి మీదకి ఎగదిగర అనమాట, కిందకి ఎత్తుకోమని పేచి పెడతానే ఉంటారు పిల్లలు. సో దర్శనం అయితే బాగా జరిగిందండి. స్వామివారిని అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకున్నాం పిల్లలం పెద్దలం అందరం కూడా. సో ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు చింతపండు పులిహార ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట. సో పెట్టినటువంటి పొంగలి, చింతపండు పులిహార, ఇంకొకటి గుగ్గిళ్ళు కూడా తాలింపు పెట్టుకొచ్చారు అత్తయ్య గారు. సో చూస్తున్నారు కదా అందరూ, మామయ్య గారు వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరికి ఇట్లాగా ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తున్నా నేను. అందరూ మా తోడుకోడలు వాళ్ళందరికీ ఇస్తున్నారనమాట. ట్విస్ట్ ఏంటంటే కొంచెం బాధాకర విషయం, ధనిష్ బాబు ఉన్నాడు కదా, ధనిష్ బాబు పెట్టిన పొంగల్లో చేయి పెట్టేశాడనమాట. ఫింగర్స్ అన్ని బాగా కాలిపోయి పాపం ఒక 15 మినిట్స్ దాకా బాగా ఏడ్చాడనమాట. సో ఇట్లాగా పొంగలి, పులిహోర, గుగ్గిళ్ళు ప్రసాదంగా తినేసాం అందరం. ప్రతి ఒక్కళ్ళు పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ కూడా అండి, మేము పెద్దకాకాని టెంపుల్కి వెళ్తున్నామంటే పొంగలి పెట్టేసి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాతే మేము ప్రసాదాలు అవన్నీ కూడా తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు దాకా ఎటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ ఎవ్వరం కూడా ఏమీ తినరన్నమాట. పాపం అండి ధనిష్ బాబు, అసలు పొంగలి వేడి పొంగల్ అన్నమాట. సరే అని చెప్పి నేనే ప్లేట్ లో సర్వ్ చేసి మా హస్బెండ్ కి ఇచ్చి పక్కన పెట్టమన్నా. వాటర్ కావాలని పన్నిక గొడవ చేస్తుంటే మా హస్బెండ్ వాటర్ ఇస్తున్నారనమాట పన్నికకి. ఆ టైంలో ఇంకా కొంచెం ప్లేట్ లో సర్వ్ చేసిన పొంగల్లో చేయి పెట్టేశాడు అనమాట. సో పొంగలి బాగా చేతికి కాలిపోయి చాలాసేపు ఇచ్చాడు. ఈ హెత్విక్ గారు చూడండి, అత్తయ్య మీ అమ్మ తన్నిద్దిలే అని అంటే ఎదురు ఏళ్ళు చూపిస్తున్నాడు అనమాట. మా గీతాంచి, అమ్ము, పన్నిక, స్వామివారికి ప్రభలు ఉంటాయి కదా, ప్రభ కడతారంటారు కదా. సో ఎవరో అదర్స్ అనమాట. చూడండి ఇలాగా ప్రభ తీసుకుంటున్నారనమాట. మంచిగా మేళ తాళాలతో ఊరేగింపుగా చేసుకుంటా ప్రదర్శనలు చేస్తున్నారనమాట. జాస్ట్రిత అనమాట మా తోటలో అమ్మాయి, బుట్టిది లాస్ట్. ఇదిగోండి చూస్తున్నారా జాస్ట్రిత. దానికైతే మా సుదీక్ష ఉంటే చాలన్నమాట, ఇంకెవరు అవసరం లేదు. ఇద్దరు తిరుగుతా ఉన్నారు. ఆల్మోస్ట్ ప్రసాదాలు కూడా అందరం తినేసేసామన్నమాట. సో మామయ్య గారు వాళ్ళు, అత్తయ్య గారు వాళ్ళం, మేము అందరం తెచ్చుకునేవన్నీ సర్దేసేసుకుని పిల్లలం కూడా అందరం మొత్తం టాస్క్ అయితే పెద్ద కాకాని పొంగలి టాస్క్ కంప్లీట్ చేసాం సక్సెస్ఫుల్ గా. మెయిన్ టాస్క్ ఇంకోటి ఏంటంటే, పిల్లలు మేము పొంగల్ పెట్టడానికి వస్తున్నామైతే టెంపుల్ కి, పిల్లలు దేనికోసం వస్తారంటే బొమ్మల కోసం అన్నమాట. మా సుదీక్షకి 10 years వచ్చాయి అనే కానీ సుదీక్ష కానించి పిల్లల దాకా స్టార్ట్ చేసిద్ది అనమాట, బొమ్మలు కావాలమ్మా అని. మా అత్తగారు ఇంకా మనీ ఇచ్చారనమాట పిల్లలకి కొట్టి పెట్టమని చెప్పి. బొమ్మలు కొనుక్కోవడానికి అనమాట. అమ్ము, గీతాంచి, గీతాంచి అంతగా బొమ్మలు కావాలని అనదు, సుదీక్ష మటుకు బొమ్మలు కావాలని కంపల్సరీగా ఏదో ఒకటి. అవి కూడా ఏ బొమ్మలు ఉండవు, కిచెన్ సెట్ అనమాట. కిచెన్ సెట్టే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, వాటిల్లో అవే కొనుక్కుంటారు. అత్తయ్య మనీ ఇస్తే తీసుకొని వెళ్ళి కొంటున్నాం అనమాట. సో బొమ్మల షాపింగ్ కూడా వచ్చేసాం అనమాట. మా అత్తయ్య, ఇందిరా అత్తయ్య,
నేను మా మరిది పిల్లలం అయితే వచ్చాము. ఇక ఇప్పుడు చూడండి ఉంటది. ఇక్కడే మెయిన్ టాస్క్ అన్నమాట. ఇక ఈ బొమ్మలతోనే ఆడుకుంటారు వీళ్ళు, ఇంకే బొమ్మలతో ఆడుకోం అన్నట్టుగా బొమ్మలు కావాల్సిందే అని మళ్ళీ డిఫరెంట్ గా ఏం తీసుకురా, కిచెన్ సెట్టే. మా సుదీక్షకి ఎన్నిసార్లు కొన్నా కిచెన్ సెట్టే. ఇంకా ఆడపిల్లలు అంటే ఇంకేం కొనుక్కుంటారు, కిచెన్ సెట్ ఇవే కదా మాక్సిమం. ఇక వాటిలో ఫ్రిడ్జ్, మా పనికి ఏమైనా ఫ్రిడ్జ్ ఉండాలి, స్టవ్ ఉండాలి, ఇదిగో చూసారా అవన్నీ తీసుకుంది. సుదీక్ష ఏమన్నా క్లే తీసుకుంది నాకు ఇది కావాలి అని చెప్పి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అనంటే, ఈ హాలిడే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఇంకొక 2-3 డేస్. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇక ఇవి తీసి ఆడుతూ ఉంటారన్నమాట ఇంట్లో. అమ్ము క్యూబ్ తీసుకుంది. ధనిష్ బాబుకి దీపిక అన్నం పెట్టేస్తుంది అనమాట. ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఆల్మోస్ట్ అరౌండ్ 12-12:30 అయిపోయింది అనమాట. సో టెంపుల్లోనే కొంచెం సాంబార్ రైస్ లా పెడుతున్నారనమాట. ఇక కొంచెం బాక్స్ లో తీసుకొని పెడుతుంది. ఇక తీసుకున్నటువంటి బొమ్మలన్నీ కార్లోనే ఓపెన్ చేసేసి ఇంటికి వెళ్ళేదాకా కూడా ఆగకోకుండా ఇలాగా గన్ అని, క్యూబ్ అని, ప్లే కానీ, కిచెన్ సెట్ మొత్తం కూడా ఓపెన్ చేసి ఆడారనమాట. సో ఫ్రెండ్స్, మేము మా జాయింట్ ఫ్యామిలీ అందరం మెంబర్స్ అందరం కూడా కలిసి పెద్ద కాకాని శివాలయం టెంపుల్కి వెళ్ళి పెద్ద కుండ పొంగలి పెట్టాము. ఎలా పెట్టాము ఏంటి, ఏ పర్పస్ మీద వెళ్ళి పెట్టాము, ఎవరెవరం వెళ్ళాము, ఎలాగా మేము మంచిగా మొత్తం డే అంతా టైం స్పెండ్ చేసామనేది మీకు చూపించాను కదా. సో మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. సో మీకు కూడా బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో రత్న మినీ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కూడా నేను అప్డేట్ చేస్తాను, మా టెంపుల్ వీడియోస్ కానీ అవన్నీ కూడా. సో నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.